चांबडी ही चमकते उन्हात न लका 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 तांबडी चांबडी ही चमकते उन्हात न लका 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 तांबडी चांबडी ही चमकते उन्हात न लका 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 హలో तांबडी चांबडी ही चमकते అంత మనలో ఉన్నారా? చెక్. హాయ్, జస్ట్ మనకు 40 minutes ఉంది. సపరేట్గా టాపిక్ కాకుండా వర్క్ చేస్తూనే మాట్లాడతా. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా? మనం ఈరోజు బ్రైడల్ లుక్ చేద్దాము, సౌత్ ఇండియన్ బ్రైడల్ లుక్. అంటే బ్రైడల్ లుక్ అంటే ఓన్లీ జడ అట్లా కాకుండా బన్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ అయింది కదా. సో దీన్ని డిఫరెంట్గా చేద్దాము. ఫైనల్ లుక్లో తెలుస్తుంది బన్ ఏం చేద్దాం అనేది, ఓకేనా? ఫస్ట్ మనం వైప్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా అంటే క్లిన్జింగ్ అదంతా వర్కౌట్ అవ్వదండి. క్లిన్జింగ్ చేస్తే దాంట్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫేస్ వాషెస్ అంతా చేయాలి. సో వెట్ వైప్స్తో క్లీన్ చేసేసుకుంటే ఈజీ అయిపోద్ది అన్నట్టు. ప్రీవియస్ ఏమైనా వీళ్ళు అప్లై చేసినా ఏదైనా డస్ట్ ఉన్నా ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. లిప్ వైప్స్ ఇది ఇచ్చారా మాయిశ్చరైజర్? సో మాయిశ్చరైజర్ వచ్చి వాటర్ బేస్ వాడుతున్నా. తింది కొంచెం ఆయిలీ ఫేస్ ఉంది, వాటర్ బేస్ వాడుతాను, రీకోడ్ వాళ్ళది. దీన్ని మనం స్కిన్ ప్రిప్ అంటారు. కంపల్సరీ మనం స్కిన్ ప్రిపరేషన్ చేసిన తర్వాతనే వర్క్ చేయాలి. ఉన్నారా ఇక్కడ బ్రైడల్ మేకప్ ఆర్టిస్టులు? వెరీ గుడ్. సీజన్ అంతా బిజీ ఉన్నారా? సీజన్ స్టార్ట్ అయింది. సేమ్ రీకోడ్ వాళ్ళది ప్రైమర్ వాడుతున్నా, ఆల్ స్కిన్ టైప్. ఇది స్మూత్నింగ్ కోసం. కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ స్టార్టింగ్ వచ్చేసి నేను ఐ బేస్తో స్టార్ట్ చేస్తున్నా. నేను ఫస్ట్ ఫేస్ చేయనండి, ఐ చేస్తాను నేను. ఐ బేస్ ఎనీథింగ్, కన్సిలర్ కానీ ఫౌండేషన్ కానీ ఏదైనా వాడేయచ్చు. ఫెయిర్ కలర్ ఎనీథింగ్, మన ప్యాలెట్లో ఫెయిర్ ఏది ఉంటే అది వాడేయచ్చు. క్రీమ్ ప్రొడక్ట్
చెప్పండి ఏం కావాలి? మైక్ మైక్ ఇస్తున్నారు, తీసుకోండి. హలో, చెప్పు. అదే ఆయిలీ బేసా ఏంటని అడిగాను సార్. ఇది కాదు, డ్రై ఇది వ్యాక్స్ బేస్డ్. ధర్మ అవి విన్నారా మీరు? ధర్మ కన్సిలర్ లూజ్ పౌడర్. దీన్ని లాక్ చేయడానికి లూజ్ పౌడర్ వాడతాను నేను. ఎనీథింగ్ ఏదైనా పర్లేదు, లూజ్ పౌడర్. ప్యాచెస్ రాకుండా ఉంటాయి అన్నట్టు, లైన్స్ ఇట్లా రాకుండా ఉంటాయి అన్నట్టు. సార్ హలో హలో సార్, గట్టి పౌడర్ యూజ్ చేయొచ్చా సార్? కలర్ పౌడర్ వద్దమ్మా, వైట్ కలరే ఉండాలి. ఎందుకంటే మనం వేసే పిగ్మెంట్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే డార్క్ వాడామనుకోండి అది యాసిడ్ కలర్ రాదు కదా. సో ఏదైనా ఫెయిర్ కలర్స్ వాడితే మనం ఏ ఏ కలర్ అయితే ఐ షాడో తీసుకుంటామో ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది. నేను కొంచెం స్మాల్ బ్రషెస్ వాడుతున్నా, నాకు కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. నేను బ్రౌన్ ఫ్యామిలీతో క్రీజ్ లైన్ క్రియేట్ చేస్తున్నా. అడగండి. కొంచెం కాపర్ షేడ్ యూజ్ చేస్తున్నా ఐ మేకప్లో. గ్లిటరీ ఉంటుంది లిటిల్ బిట్. బ్రాండ్ నేమ్ గ్లిటర్. ఏం కావాలా? మ్యాక్ వేసాడు వాడే కాపర్. మ్యాక్ ఇది వచ్చేసి ఉడా బిట్ ప్యాలెట్. ఎట్లా ఉంది బ్రైడల్ మార్కెట్? డల్గా ఉంది. కొంచెం గోల్డెన్ షేడ్ వాడతాను ఐ లిడ్ పైన లిటిల్ బిట్.
ఎంత పాసిబుల్ అయితే అంత బ్లెండింగ్ చేయండి. లైన్స్ లాగా కనిపించకుండా చూసుకోండి, న్యాచురల్గా ఉంటుంది. అని మనకు రెగ్యులర్గా బ్రైడ్స్ ఇలానే అడుగుతారు, అంటే సమ్ వీడియోస్లో యూట్యూబ్లలో చూసినట్టు కాకుండా ఇలానే అడుగుతారు. మార్నింగ్ నుంచి అన్ని షోలు చలిచిపోయారు అటు. లాషెస్ పెట్టేటప్పుడు కంపల్సరీ ఏదైనా డార్క్ లైన్ ఏదైనా చేసుకోండి, ఎందుకంటే మన ఒరిజినల్ ల్యాషెస్కి ఫేక్ ల్యాషెస్కి మధ్యలో గ్యాప్ కనిపించకుండా. నేనైతే ఐ పెన్సిల్ వాడుతున్నా, మన ఐ షాడో ప్యాలెట్లో బ్లాక్ కూడా వాడచ్చు. ల్యాషెస్ వచ్చి యూరో ప్యారిస్ వాడుతున్నా, 53 నెంబర్. ఇది బ్రైడ్స్కి చాలా బాగుంటుంది, థిక్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, లెంత్ ఉంటుంది. ల్యాషెస్ పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం లెంత్, అంటే వాళ్ళ ఐ కన్నా పెద్దగా ఉందా చిన్నగా ఉందా చెక్ చేసుకొని పెడితే ఎక్కువసేపు టైం ఉంటుంది. తిన ఐస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి లెంత్ ఏం కట్ చేయట్లేదు. లాష్ గ్లూ వచ్చేసి డియూ వాడుతున్నా, మ్యాక్ వాళ్ళది. ఎటువైపు అయితే లెంత్ ఎక్కువ ఉందో అటే కదండి మనం కార్నర్లో పెడతాం. హలో హలో సార్. సార్ లాషెస్ అవుటరా ఇన్నరా కటింగ్ ఎక్స్ట్రా ఉంటే? అవుటర్. హెయిర్ ఎక్కడైతే లెంత్ ఉంటుందో అక్కడ. ఇక్కడ 5 మెంబర్స్ అదే డిస్కషన్ సార్. ఎప్పుడైతే స్మాల్ సైజ్ కట్ చేసుకుంటూ వస్తే ఏమైందంటే నెక్స్ట్ హెయిర్ అంతా లెంత్ ఉంటుంది కదా, మనకి ఇన్నర్ కార్నర్ వచ్చేసి మన ఒరిజినల్ ల్యాషెస్ చాలా లెంత్ చిన్నగా ఉంటుంది కదా, సో దాన్ని డామినేట్ చేస్తుంది అన్నట్టు. దట్టు ఏంటంటే ఇక్కడ స్పేస్ తక్కువ ఉంటుంది నోస్ దగ్గర, ఇట్లా లెంత్ ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే టచ్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా మన ల్యాషెస్ ఎలా ఉంటుందో దాన్నే ప్రిపేర్ చేయాలి మనం. సో దీని నుంచి థిక్ వస్తుంది కదా. ల్యాషెస్ మస్ట్ అండ్ షూర్గా వాడాలండి. మనం బ్రైడ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది నాకు ఇంట్రెస్ట్ లేదు, కంఫర్ట్ లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. మనకు లుక్ వచ్చేదంతా ఐ మేకప్లనే కాబట్టి బ్రైడ్ వద్దనగానే మనం కూడా బాగానే ఉంది, మనకు 200 మిగిలిపోయింది అనుకుంటాము.
ఐస్ ఓపెన్ క్లోజ్. మంచి లాంగ్ సీజన్ ఉందండి, జూన్ వరకు సీజన్ ఉంది. గట్టిగా ట్రై చేయండి, బిజీ అవుతారు. ఏం టిప్స్ కావాలి? ఇన్స్టా సోషల్ మీడియాను మీరు ఎంత వాడితే మీకు అంత, మిమ్మల్ని అది అంత చూపిస్తుంది. యాక్టివ్గా ఉండాలి మనం సోషల్ మీడియాలో. లేదు వచ్చినప్పుడే చేద్దాంలే అనుకుంటే అది కష్టం, అది రాదు, మనం చూడం. ల్యాషెస్ లైన్ కనిపించకుండా నేను కొంచెం బ్లాక్ షేడ్తో డార్క్ చేసుకుంటున్నా, నెట్ కనిపించుకోకుండా. Eyes open. Look up. Close. హైడ్రో మీరు ఎప్పుడైనా ఐబ్రో వచ్చేసి ఎప్పుడైనా మీరు పౌడర్ వాడితే కొంచెం వెట్ చేసి చేయండి, బాగుంటుంది. అంటే మనకు క్రీమ్ బేస్డ్ లైనర్స్ వాడితే అది ఏంటంటే షేప్ లాగా అట్లా వస్తుంది కదా, ఇదైతే షేప్ లాగా వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకు న్యాచురల్గా ఉంటుంది పౌడర్ది. కంపెనీ రీకోడ్ వాళ్ళది. డార్క్ బ్రౌన్, బ్లాక్ నెవర్ యూజ్ అండి, ఎప్పుడు యూజ్ చేయదు బ్లాక్. ఎందుకంటే మన ఇండియన్ స్కిన్ టోన్లో అంత డార్క్ బ్లాక్ ఎవరికి ఉండదండి. హెయిర్ కానీ అంటే మన హెయిర్ కలర్ నియర్ బై చెక్ చేసుకోవాలి మనం. బ్రౌనే కొంచెం న్యాచురల్ ఉంటుంది. దాని పిగ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, దీని పిగ్మెంట్ డిఫరెంట్ ఉంటుందండి. ఓన్లీ ఫర్ ఐబ్రో కోసం చేసింది కదా ఇది, అది కొంచెం థిక్ ఫార్మాట్లో ఉంటుంది ఐ షేడ్స్ అని. ప్లస్ గ్లిటర్స్ ఉంటాయి దాంట్లో, చిన్న చిన్న గ్లిటర్ పార్టికల్స్ ఉంటాయి.
సో నేను ఐ మేకప్ ఎందుకు ముందు చేస్తానంటే ఐ చేసినప్పుడు చిన్న చిన్న గ్లిటర్స్ ఉంటాయి కండి, ఫాల్ డౌన్ అవుతాయి కదా, మనం క్లియర్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. మనం ముందే బేస్ అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం వైప్ చేసేస్తాం కదా, లిటిల్ బిట్ మాయిశ్చరైజర్ యాడ్ చేస్తాం. ఆరెంజ్ కలర్ కరెక్టర్ లిటిల్ బిట్, అంటే టూ మచ్ లేవు దీనికి డార్క్ సర్కిల్స్. ఎందుకు వాడతామండి ఆరెంజ్? అండ్ కన్సిలర్, ఆరెంజ్ని హైడ్ చేయడానికి కన్సిలర్ వాడతాం అంతేగా. కొంచెం బ్రైట్గానే చేస్తానండి నేను బ్రైడ్స్కి, ఇక్కడ కూడా బ్రైట్గానే చేస్తా. చూడండి ఫైనల్ రిజల్ట్ చూడండి మీరు. పంజాబ్ బ్లెండర్, బ్లాక్ బ్లెండర్. దాంట్లో ప్యాలెట్ ఉంది ఫౌండేషన్ వేసుకోవడానికి. స్మాల్ నార్స్ వాడుతున్నా నేను, మ్యాక్సిమం ఇదే వాడతా. ఏం బ్రాండ్స్ వాడతారు మీరు? రీకోర్. నేను ఓన్లీ 4 స్టెప్స్ చేస్తానండి. 1 వచ్చేసి కలర్ కరెక్టర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కన్సిలర్, థర్డ్ వన్ వచ్చేసి స్కిన్ టోన్లో ఫౌండేషన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టీ జోన్ స్పాట్ లైట్. కొంచెం హైడ్రేటింగ్ ఉంటుందండి, బాగుంటుంది.
చెక్. షేడ్ నంబర్. పంజాబ్. షేడ్ నేమ్. డాపింగే చేస్తారు కదా మీరు? డాపింగే చేస్తారు కదా? హలో సార్, అందులో ఎన్ని టైప్స్ ఉంటున్నాయి సార్? నార్స్లో ఎన్ని? ఇప్పుడు పంజాబ్ అని చెప్పారు కదా, ఎన్ని టైప్స్ ఉంటున్నాయి? ఎన్ని? చాలా షేడ్స్ ఉంటాయి. లైట్ నుంచి మీడియం, డార్క్, ఫేర్, చాలా షేడ్స్ ఉంటాయి. ఈమె ఇండియనే కదా? అట్లా స్కిన్ టోన్ బట్టి అంతేనా సార్? కలర్ బట్టి. బార్సిలోనా డస్కీ స్కిన్. అట్లా ఎప్పుడు మనం మేకప్ ఆర్టిస్ట్లో ఎప్పుడు అట్లా నేమ్స్ మీద చేయకూడదండి. సమ్ టైమ్స్ వాళ్ళ స్కిన్ డిఫరెంట్ ఉంటుంది కదా. వన్స్ మనం అప్లై చేసినప్పుడు అది ఫేర్ అవుతున్నది అనుకోండి, తన షేడ్ కాదని ఫీల్ అవ్వాలి మనం. ఎప్పుడన్నా మీకు మేకప్ వేసినప్పుడు తను ఉన్న కలర్ కన్నా బ్లాక్ అనిపించిందా ఎప్పుడన్నా? యా, ఎందుకు అనిపిస్తుంది అంటే ఆమె కలర్ కన్నా ఫేర్ తీసుకున్నప్పుడు అనిపిస్తుంది. బ్లష్, లిక్విడ్ బ్లష్, లిప్స్టిక్ దాంట్లో ఉంటుంది చూడు, కేబిటీ. कुड़ी ने दिल साडा हाले थोड़ा साफ जा नहीं लगदा है राता पुत वाली लंबी नहीं रखी है मुट्टे यार ने है देखदा परांदा नहीं ओ देखदा पराडा फिगर तो लगदी लटीनो एक बारी दस दो जी इन्ने क्यों शकीनो कल ही तू इटली तो आई मर जानी ते परस तू पेरिस तो मंगाया वैलेंटिनो లిక్విడ్ బ్లష్ కంపల్సరీ వాడతా నేను. స్మైల్. हुसन तेरा तौबा 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 हुसन तेरा तौबा 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 तौबा
why I left you, I was insane. Say you can play that Blink 182 song. I'll be beat to death in Tucson, okay. I know it breaks your heart. Moved to the city and I moved down Compton. 4 years, no calls. Now I'm looking pretty in a hotel room. And I can't stop. పెద్ద పఫ్ ఇవ్వనా అది ట్రాన్స్లేషన్ పౌడర్ రీకోడ్ వాళ్ళది వాడుతున్నా. హలో హాయ్ మన పేజ్ చూడమని చెప్పు. Yeah, good evening, one and all. We are from Bolgani Makeup Studio, which is located in Manikonda, Dilshuk Nagar. And we have 2 branches, which is in Dilshuk Nagar and Kajaguda Circle. And చూస్తున్నారు కదా ఫ్లాలెస్ ఫినిష్ వస్తుంది మేకప్. అండ్ మన అకాడమీలో మెయిన్ థింగ్ ఏంటి అంటే డ్రాగ్ ప్రూఫ్ మేకప్, విచ్ ఈస్ ఓన్లీ థాట్ బై మిస్టర్ కుమార్ సార్. మోస్ట్లీ చెన్నై, ఢిల్లీ ఇట్లాంటి వాటిలో మీరు చూడొచ్చు. డ్రాగ్ ప్రూఫ్ మేకప్ అనేది చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. అంటే యూ కెన్ పించ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ మేకప్ విల్ నాట్ గో ఎనీవేర్. మేకప్ అనేది అసలు పోదు, అది కుమార్ సార్ నేర్పిస్తారు. వీ హ్యావ్ అ 30 days మాస్టర్ క్లాస్ దిల్షుక్ నగర్లో అండ్ కాజాగూడ సర్కిల్లో 2 branchesలో అవైలబుల్ ఉంది. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ follow Bolgani Makeup Studio or Bolgani Makeup Academy. And we have vanity also. మన దగ్గర కోర్స్ చేసిన వాళ్ళకి 40,000 వర్త్ ఆఫ్ వ్యానిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ follow Bolgani Studio and you can inquiry about like bridals and makeup courses, anything you want. Yeah. Full పెట్టట్లే. I'm the ex-student actually. I'm the alumni, so that's why I'm just referring. So if anybody want any information about makeup or crash course, anything, you can contact them. Thank you. ఎంత టైం తీసుకుంటారు మేకప్కి మీరు? Liner.
వద్దులేరు అది ఎప్పుడు స్మైల్. లిప్స్టిక్స్ లిప్. ఉడా. స్మైల్. ప్యాలెట్ ప్యాలెట్ ప్యాలెట్. స్మైల్. పైకి కొంచెం పైకి.
Sit, sit. अच्छा हुआ. Thank you. Thank you. ఇట్లే ఉంటుందండి సౌత్ ఇండియన్ బ్రైడ్స్. ఎస్ థ్యాంక్ యూ. కాంపాక్ట్ లిటిల్ బిట్ షిమ్మర్ ఉంది. టూ ఫేస్డ్. Closes. Stone on. 2 hours అడగండి బ్రైడ్కి. టైం లేదని అర్జెంట్ కంటే చేయకండి, ఒప్పుకోకండి.
మ్యాక్ అట్లానే ఏం లేదు, ఏదైనా వాడచ్చు. కొంచెం డార్క్ షేడ్ ఉంటే చాలు. వాళ్ళ స్కిన్ టోన్ కన్నా ఒక 2-3 షేడ్స్ డార్క్ ఉంటే చాలు. ఎనీథింగ్. జస్ట్ పౌడరే కదా, మనం క్రీమ్ బేస్డ్ వాడలేదు కదా. ఫర్ ఎవర్. యా పిగ్మెంట్ చెక్ చేసుకోండి చాలు, ఏ బ్రాండ్ అయినా పర్లా. ఎవ్రీథింగ్ ప్రీమియమే వాడాలంటే వాడలేం కదా. యా మనం మేకప్ ఎంత చేసామో ఎంత టైం కానీ లాస్ట్లో ఫినిషింగ్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్నవి. బ్లష్ అని, కాంటూర్ అని, లిప్ కలర్స్ అని. దాని మీద కొంచెం ఫోకస్ చేయండి, బాగుంటుంది. మేకప్ వాల్యూని పెంచండి, మంచిగా ఛార్జెస్ ఇవ్వండి. బాగా మేకప్ చేస్తే పే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మేకప్ ఆర్టిస్ట్ లేక ఛార్జ్ చేయట్లేదు, వాళ్ళు పే చేయట్లేదు. మన మార్కెట్ మనమే పెంచుకోవాలండి. బాగుంది. థ్యాంక్ యూ. నేను కొంచెం వింగ్స్ ఎక్కువ పెట్టనండి, నాకు నచ్చదు యాక్చువల్లీ. హలో, చెక్. నచ్చిందా అండి? బాగుందా? మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు, హ్యాపీగా జాయిన్ అయిపోండి బొల్గాని మేకప్ స్టూడియో. అలా అగైన్ నేను విత్ లెటర్స్ నేను మెన్షన్ చేస్తాను. బి ఓ ఎల్ జి ఏ ఎన్ ఐ బొల్గాని. ఓకే, మేకప్ స్టూడియో అండ్ అకాడమీ అండి. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాజాగూడ సర్కిల్లో ఉంది, ఇంకో బ్రాంచ్ వచ్చేసి దిల్షుఖ్నగర్ మెట్రోలో ఉందండి. సో మనం ఈ 30 days కోర్స్లో వచ్చేసి మీకు లాట్స్ ఆఫ్ ఇలాంటి లుక్స్ చాలా నేర్చుకోవచ్చు మీరు. సో అరౌండ్ జాయిన్ అవుతారా? హ్యాపీగా రండి. మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు డైరెక్ట్గా కూడా. సో December 26th బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి కాజాగూడ సర్కిల్లో. అండ్ January 9th వచ్చేసి దిల్షుఖ్నగర్లో బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో సార్ వచ్చేసి మ్యాక్సిమం అరౌండ్
ఒక 40 minutes పట్టింది అంతే మేక్ ఓవర్. సో ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఇంకా క్లియర్గా అసలు ఏం ప్రోడక్ట్స్ వాడారో మీరు తెలుసుకోవాలంటే జాయిన్ అవుతే తప్ప క్లియర్ డీటెయిల్స్ ఏం తెలియదు. లాట్స్ ఆఫ్ మీకు ఇంకా డౌట్స్ ఉండొచ్చు ఎలా వాడారు ఏంటి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని. సో మీరు వన్స్ జాయిన్ అవుతే డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. అండ్ డ్రాగ్ ప్రూఫ్ మేకప్ కూడా నాకు ట్రెండింగ్ మేకప్ అండి. అది మన అకాడమీలో మాత్రమే ఉంది హైదరాబాద్లో. సో అది కూడా నేర్చుకోవచ్చు అండి మీరు వచ్చి. ఓకే. అండ్ ఫుల్ కిట్ ఆఫ్ వ్యానిటీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాము ఎవరైతే జాయిన్ అయిన స్టూడెంట్స్కి. సో ఆ వ్యానిటీ ఏంటని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో క్లియర్ రీల్ ఉందండి. క్లియర్గా చూడొచ్చు ఎన్ని ప్రోడక్ట్స్ ఇస్తున్నాం మేము ఫ్రీ గిఫ్ట్లో అని చెప్పేసి. అరౌండ్ 80+ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో. అంటే మీరు రేపు పొద్దున వెళ్ళి బ్రైడల్స్ హ్యాపీగా చేసుకోవచ్చు అండి. అందులో మీరు మళ్ళీ పిన్ టు పిన్ అన్ని దాంట్లో ఉన్నాయి. మీరు బయటికి వెళ్ళి ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంతా ఫుల్ కంప్లీట్ కిట్ ఇస్తున్నాము. సో ఈరోజు సౌత్ ఇండియన్ బ్రైడల్ మీకు ఎక్కడ కేకీగా కానీ ఏమన్నా ప్యాచెస్ లాగా కానీ ఎక్కడ కనిపించదండి మేకప్లో. కంప్లీట్ మీరు ఎంత దగ్గర నుంచి చూసినా కూడా మోడల్ కిందికి వస్తారు. సో ఎంత దగ్గర నుంచి చూసినా కూడా వెరీ క్లియర్ స్కిన్ మీకు కనిపిస్తుంది. వాట్ ఆర్ ద ల్యాషెస్ కానివ్వండి, లైనర్ చూడండి, లిప్స్టిక్, ఫ్లాలెస్ మేకప్ ఉంటుంది. జస్వంత్ ఓకేనా? డన్నా? ఎంతసేపు అయినా చేయొచ్చండి. 1 hour ఇస్తే 1 hour, 2 hours ఇస్తే 2 hours, 3 hours ఇస్తే 3 hours. మనం కాంప్రమైజ్ అవ్వద్దు. ఫస్ట్ మనకు నచ్చే వరకు చేస్తూనే ఉండాలి. వాళ్ళు అడవుడు చేస్తామంటారు బ్రైడ్స్. సో బ్రైడ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది మీకు. అది తీసి కింద పడి సింపుల్ కదండి. మేకప్ ఏముండదు. హాఫ్ ఆఫ్ ద బ్లష్, హాఫ్ ఆఫ్ ద కాంటోర్, ఐస్, ఐబ్రోస్ ఏమంటే కొంచెమే ఉంటుంది. ఆ కొంచెాన్ని మేనేజ్ చేస్తే మేకప్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు. హెయిర్ చూస్తారా? బాగుంది హెయిర్. జస్ట్ జిప్సీస్ అరేంజ్ చేసాము. మనకంత టైం లేదు, 40 minutes కదా. యాక్చువల్గా నిన్న 1:30కి ఉండే మన స్లాట్. సో మనది దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఓపెనింగ్ ఉండే అన్నట్టు. ఈరోజుకి స్లాట్ అంటే లాస్ట్ స్లాట్ ఇది 5 o'clockది. ఇది మధ్యాహ్నం అయితే బాగుండేది. సో మేము ఏదైనా లుక్ అనుకున్నామంటే దానికోసం ఒక 2-3 days హోంవర్క్ చేస్తాము. అంటే ఏదో టైం పాస్కి ఏదో టైం ఇచ్చారు కదా, స్లాట్ ఇచ్చారు కదా, ఏదో చేసేసి వెళ్ళిపోవాలి, అట్లా అస్సలు చేయమన్నట్టు. కొంచెం మనకు చేయగలుగుతాము బాగా, అట్లీస్ట్ మినిమం అయినా చేయగలుగుతాం అంటేనే మేము టేకప్ చేస్తాం అన్నట్టు. మీరు కూడా అంత అసలు కాంప్రమైజ్. ఆర్డర్ వచ్చిందంటే హోంవర్క్ చేయండి. ఆర్డర్ వచ్చిందంటే మీ ఆర్డర్ డీటెయిల్స్కి సంబంధించింది సెర్చ్ చేయటం ఇన్స్టాలో, పింట్రెస్ట్లో. అంటే లైట్ తీసుకోకండి. చిన్న ఆర్డర్ అయినా పెద్ద ఆర్డర్ అయినా లైట్ తీసుకోమకండి. సో మనీ మ్యాటర్ కాదు కదండి. మనం వర్క్ చేస్తూ అంటే మనీ అదే వచ్చేస్తుంది. బట్ వన్స్ ఆర్డర్ వచ్చిందంటే దాన్ని ఫుల్ఫిల్ చేయండి. అది అమౌంట్ ఎంత అన్నవని ఉన్నారు చాలామంది. 2,500 చేస్తున్నారు, 3,000 చేస్తున్నారు. అలా అని చెప్పేసి 1,80,000, 40,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మనం రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. సో స్టార్టింగ్లో ఎవరికి రాదు. 1 or 2 years కష్టపడ్డారంటే డెఫినెట్గా దీన్ని ఇష్టపడుతూ చేసేయండి. ఓకేనా? ఓకేనా? బాగా అబ్బో రావాలా?
No kutti puppy na take me ఏ సిల్క్ సట్ట నీ వెయిట్ కట్ట లవ్ సొట్ట సొట్ట టాప్ మీ Hey my dear macha nee manase vacha nama ore sikala खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया।